శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి, ఈ పండుగలకు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ పండుగల యొక్క విశిష్టత, ఈ పండుగల్లో ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అలానే ఈ పండుగ సమయంలో పెద్దలకు బట్టలు ఏ రోజు పెట్టాలి, నాన్ వెజ్ తినవచ్చా అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలుగు వారు ఎంతో ఘనంగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగని పెద్ద పండుగ అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసు కీర్తనలు, పాడి పంటలు, పిండి వంటలు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, పతంగులు, గంగిరెద్దుల విన్యాసాలు, బంధుమిత్రుల ఆనందాలు, సంతోషాలు, ఇంటి నిండా ధాన్యపు సిరులతో అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే ఆనందాల సంతోషాల పండుగే ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ఎప్పుడూ కూడా ఒంటరిగా రాకుండా తనతో పాటు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగను, కనుమ పండుగను తన వెంట తీసుకుని వస్తుంది. అందుకే సంక్రాంతి పండుగను 3 రోజుల పండుగగా అయితే జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మనం సంక్రాంతి పండుగగా అయితే జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వస్తుంది. సంక్రాంతి పండుగకు ఆహ్వానం పలుకుతూ సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను అయితే ఆచరించుకుంటాము. సంక్రాంతి పండుగ తర్వాత రోజు కనుమ పండుగను ఆచరించుకుంటారు. ఈ కనుమ పండుగను పశువుల పండుగగా అయితే జరుపుకుంటామండి. మనకి ప్రతి పనిలో ఎంతో మేలు చేసి సహాయం చేసే పశువులను కృతజ్ఞతా పూర్వకంగా పూజించుకోవడమే ఈ కనుమ పండుగ యొక్క విశిష్టత. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఈ 2026 సంవత్సరంలో ఏ ఏ తేదీల్లో వచ్చాయనేది తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల కోసం ముందుగానే మనం ఇంటిని, పూజా మందిరాన్ని అన్నీ కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. డీప్ క్లీనింగ్ అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అయితే సంక్రాంతి పండుగ కోసం ఇంటిని ఎప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అని అంటే మనలో చాలా మంది నెలగంట పట్టిన తర్వాత నుండి ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడం అయితే చేస్తూ ఉంటారండి. డిసెంబర్ 16వ తేదీని పట్టారు కదండి. నెలగంట పట్టినప్పటి నుండి అంటే డిసెంబర్ 16వ తేదీ నుండి భోగి ముందు రోజు వరకు అంటే జనవరి 13 వరకు ఈ ఉన్నటువంటి ఈ రోజుల్లో మంగళ శుక్రవారాలు చూసుకుని మీరు డీప్ క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇల్లు డీప్ క్లీనింగ్ అంటే 4-5 రోజులు టైం పడుతుంది కాబట్టి పండుగకి ముందుగానే ఒక 4-5 రోజులు ముందుగానే మీరు ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోండి. అంటే భోగి పండుగ కంటే ముందుగా ఒక 4-5 రోజుల ముందు నుండి మీరు పనులు ప్రారంభించుకుంటే భోగి పండుగకు మనకి చక్కగా పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. సంక్రాంతి పండుగ రోజు స్వర్గస్థులైనటువంటి ఇంటి పెద్దలకు బట్టలు అయితే పెడుతూ ఉంటారండి. అయితే కొత్త బట్టలు మనం కట్టుకోవడానికి పండుగ కోసం, అలాగే పెద్దలకు పెట్టడం కోసం బట్టలు ఏ ఏ రోజుల్లో తీసుకుంటే మంచిది అని అంటే బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో కొత్త బట్టలు కొనుగోలు చేస్తే మంచిదండి. పండుగ 3 రోజుల్లో మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ భోగి పండుగ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్య గమనికండి. 2026 జనవరి 14 బుధవారం రాత్రి 9:11 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి పండుగను అయితే జరుపుకుంటాము. అయితే మనకి మకర సంక్రమణం అనేది రాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి మనం మరుసటి రోజు అంటే జనవరి 15 రోజున సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. సంక్రాంతి పండుగకి ముందు రోజు మనం భోగి పండుగను జరుపుకుంటాం కాబట్టి ఈ 2026 సంవత్సరంలో భోగి పండుగ జనవరి 14 బుధవారం రోజు అయితే వచ్చింది. భోగభాగ్యాలను తెచ్చిపెట్టే పండుగ ఈ భోగి పండుగ. దక్షిణాయనంలో అనుభవించినటువంటి కష్టాలను, చెడును భోగి మంటల్లో వేసి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో ఉండాలంటూ జరుపుకునే పండుగే ఈ భోగి పండుగ. ఈ భోగి పండుగ రోజున తెల్లవారుజామున నిద్రలేచి వంటికి నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇంటి ముందు భోగి మంట వేసుకోవాలి. ఈ రోజు చేసే స్నానాన్ని భోగి స్నానం అంటారు. భోగి స్నానం చేయడం వలన మనలో ఉన్నటువంటి చెడు, దరిద్రం తొలగుతుంది. భోగి స్నానం సూర్యోదయానికి పూర్వమే ఆచరించుకోవాలి. ఎంత తొందరగా భోగి స్నానం ఆచరిస్తే అంత మంచి ఫలితం అయితే కలుగుతుంది. భోగి పండుగ రోజున భోగి స్నానం తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో ఆచరిస్తే మంచిది. అలా కుదరలేని వారు 6 గంటల లోపైన భోగి స్నానం ఆచరించండి. భోగి స్నానం పూర్తయిన తర్వాత ఇంటి ముందు భోగి మంటను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి పాత కలప, ఆవు పిడకలు వేసి భోగి మంటను ఏర్పాటు చేయాలి. ఈ చలికాలంలో ఉండే చలిని తట్టుకోవడానికి మనకున్నటువంటి అనారోగ్య
అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి, ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి ఇంటి ముందు భోగి మంటను ఏర్పాటు చేస్తారు. భోగి మంటను కూడా సూర్యోదయానికి పూర్వమే ఏర్పాటు చేయాలి. భోగి పండుగతో ధనుర్మాసం పూర్తవుతుంది. ఈ రోజు గోదాదేవి రంగనాథ స్వామి వార్ల వివాహం జరుగుతుంది. గోదాదేవి శ్రీరంగనాథ స్వామిలో ఐక్యమైన రోజు ఈ భోగి రోజు. ఈ రోజు భోగి స్నానం చేసి భోగి మంట వేసి ఇంట్లో లక్ష్మీనారాయణులకి పూజ చేసి గుడికి వెళ్లి గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణాన్ని వీక్షించాలి. ఇలా గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణాన్ని వీక్షించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారు గోదా కళ్యాణం వీక్షించడం వలన శీఘ్ర వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈ భోగి పండుగ రోజున సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. పిల్లలపై ఉన్నటువంటి చెడు దృష్టి తొలగిపోవాలని, అలాగే పిల్లలకు ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం ఉండాలని పిల్లలకు భోగి పండుగ రోజున భోగి పళ్ళు పోస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు సాయంత్రం సమయంలో పోయాలి. అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 లోపు మీరు పిల్లలకు భోగి పళ్ళు అయితే పోసుకోవచ్చు. అలానే ఈ భోగి పండుగ రోజు చాలా మంది తమ ఇంటి ఆచారం ప్రకారం బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. బొమ్మల కొలువు ఈ రోజు ఏ సమయంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. బొమ్మల కొలువులో అమ్మవారికి పూజ చేసి చిన్నపిల్లలకు బొమ్మలు, బట్టలు, తాంబూలం ఇచ్చి సత్కరిస్తారు. ఈ రోజు ఏదైనా కారణాల వల్ల బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవడం కుదరలేని వారు సంక్రాంతి రోజైనా కనుమ రోజైనా ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం భోగి పండుగ ఏకాదశి తిథితో కూడుకుని వచ్చిందండి. ఎవరైనా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఈ రోజు వ్రతం అయితే చేసుకోవచ్చు. ఈ రోజు తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడిని విశేషంగా పూజించుకోండి. ఇంకా ఈ పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగలో రెండవ పండుగే సంక్రాంతి పండుగ. దీనినే మకర సంక్రాంతి అని పిలుస్తారు. సకల సిరి సంపదలను తెచ్చిపెట్టే పండుగే సంక్రాంతి పండుగ. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి లేక మకర సంక్రమణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజుతో దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 జనవరి 15 గురువారం రోజు వచ్చిందండి. ఈ రోజు ద్వాదశి తిథి అయితే ఉంది. ఈ సంక్రాంతి పండుగతో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజు తప్పకుండా సూర్య భగవాను పూజించాలి. అలాగే శివపార్వతులను, లక్ష్మీనారాయణులను కూడా పూజించాలి. ఈ రోజు సూర్యకిరణాలు పడే చోట ఆవు పాలుతో పొంగలు తయారు చేసి ముందుగా ఇంటి దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత మన పెద్దలకు పూర్వీకులకు పెట్టి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలి. ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున పితృదేవతలను తలుచుకుని వారికి పూజ చేయాలి. అంటే స్వర్గస్థులైనటువంటి పెద్దలకు బట్టలు పెట్టడం, భోజనం పెట్టడం లాంటి కార్యక్రమాలు ఆచరించాలి. ఈ రోజు పితృదేవతలను ఆరాధించడం వలన కుటుంబ వృద్ధి, శ్రేయస్సు కలుగుతుంది. ఈ రోజు 10 గంటల లోపు పెద్దలకు బట్టలు పెట్టాలి. ఈ రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం, వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ప్రతి సంవత్సరం మనకి 12 సంక్రాంతులు అయితే వస్తాయి. 12 సంక్రాంతులు అంటే సూర్యుడు 12 రాశుల్లోకి సంక్రమణ చేసినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి ఏర్పడుతుంది. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు మకర సంక్రాంతి ఏర్పడుతుంది. ఇలా 12 సంక్రాంతుల్లో పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు సూర్యుడు మకర సంక్రమణం చేసినప్పుడు నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు వదలడం వలన సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు తర్పణం ఇచ్చిన ఫలితం దక్కుతుందని పెద్దల మాట. ఒకవేళ ఈ రోజు కనుక అంటే సంక్రాంతి రోజు కనుక పెద్దలకు బట్టలు పెట్టడం కుదరలేని వారు వచ్చే మహాశివరాత్రి రోజైనా మీరు పెద్దలకు బట్టలు అయితే పెట్టవచ్చండి. సంక్రాంతి రోజు చేసే దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు ఇంటికి ఎవరైనా లేని వారు వస్తే వారికి తప్పకుండా మీ శక్తి కొలది ఏదో ఒకటి దానంగా ఇవ్వండి. ఈ రోజు భూదానం, సువర్ణ దానం, వెండి దానం, అన్నదానం, బియ్యం, పప్పు, ఉప్పు, నిత్యావసర సరుకులు, గుమ్మడికాయ, పుస్తకాలు ఇలా వేటినైనా మీరు దానంగా ఇవ్వవచ్చు. వీటిల్లో మీ శక్తి కొలది ఏ దానమైనా చేయవచ్చు. ఇంకా సంక్రాంతి పండుగలలో వచ్చే 3వ పండుగే కనుమ పండుగ. పూర్వకాలం రైతులకు ఎంతో అండగా నిలిచి వారికి వ్యవసాయంలో ఎంతో సహాయం చేసినటువంటి ఎద్దులు, ఆవులను
పశువులను కృతజ్ఞతాపూర్వకంగా పూజించే రోజే ఈ కనుమ పండుగ. అందుకే దీనిని పశువుల పండుగ అని పిలుస్తారు. ఈ రోజు పశువులను అందంగా అలంకరించి వాటికి పూజ చేసి వాటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని పెట్టి మూగజీవాలను ఇంట్లో బిడ్డల్లా చూసుకుంటారు. 2026 సంవత్సరంలో కనుమ పండుగ ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 జనవరి 16 శుక్రవారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజు త్రయోదశి తిథి అయితే ఉంది. ఈ రోజు పశు పూజ చేయడానికి మీ ఇంట్లో పశువులు లేకపోతే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ గోపూజ నిర్వహించుకోండి. లేదు అంటే మూగజీవాలకు అంటే గోవులు, ఎద్దులు ఇలా ఏ మూగజీవాలకైనా మీ శక్తి కొద్ది వాటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని అందించండి. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల లోపు ఇంట్లో గోపూజ నిర్వహించుకోవచ్చు. ఈ కనుమ పండుగ రోజున ముఖ్యంగా మినుములతో చేసినటువంటి పదార్థాలు భుజించాలని అంటారండి. ఎందుకంటే శరీరంలో వేడిని పెంచేందుకు మినుములు చాలా ఉపయోగపడతాయి. వచ్చే ఎండాకాలాన్ని తట్టుకునే శక్తి ఉంటుందని ఈ రోజు మినుములు స్వీకరించాలని అంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ ఈ 3 రోజుల్లో నాన్ వెజ్ కనుమ పండుగ రోజు అయితే తినవచ్చండి. శుక్రవారం నియమాలు పాటించే వారు మినహాయించి మిగిలిన వారు నాన్ వెజ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా కనుమ పండుగ రోజున కాకైనా కదలదని అంటారండి. అంటే ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు, ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లలు, అలాగే అత్తింటికి వచ్చినటువంటి అల్లుళ్ళు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పండక్కి వచ్చి మీ ఇంటికి తిరిగి వెళ్ళకూడదు. ఇంకా సంక్రాంతి పండుగలలో 4వ రోజు ముక్కనుమ పండుగని చాలా ప్రాంతాల్లో కూడా ఆచరిస్తూ ఉంటారండి. ఈ రోజు ముఖ్యంగా గ్రామ దేవతలను, పశువులను పూజిస్తారు. 2026 సంవత్సరంలో ముక్కనుమ పండుగ 2026 జనవరి 17 శనివారం రోజు వచ్చింది. ఈ రోజు చతుర్దశి తిథి అయితే ఉంది. అంతేనండి, విన్నారు కదా సంక్రాంతి పెద్ద పండుగ యొక్క 4 రోజులు విశేషతల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.